ఎవ్రీవన్, ఈరోజు నేను శ్రీరామనవమికి ఒక బ్యూటిఫుల్ గ్లామ్ లుక్ని క్రియేట్ చేద్దామని వచ్చేసాను. సో ఈజీగా మన దగ్గర ఉండే ప్రోడక్ట్స్ తోటి మనం ఎంతైతే ఎఫర్ట్ చేయగలుగుతామో అవే ప్రోడక్ట్స్ తోటి నేను క్రియేట్ చేస్తున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేకప్ వేసుకునే ముందు నేను ఫస్ట్ ఇక్కడ మేకప్ ఫిక్సర్ యూజ్ చేస్తున్నాను. ఇది మన దగ్గర మ్యాండేటరీ అని ఏమీ లేదు, ఉంటే యూజ్ చేయొచ్చు, లేదంటే స్కిప్ చేసేసేయండి. బట్ నేను ఈ మేకప్ లాంగ్ లాస్టింగ్ ఉండడం కోసం యూజ్ చేస్తున్నాను. ఇలా ఫేస్ పైన నార్మల్గా స్ప్రే చేసుకొని ట్యాప్ చేసుకోవడమే. అసలు టోనర్గా యూజ్ చేస్తున్నాను. మనకి టోనర్గా యూజ్ చేయడానికి మీ దగ్గర ఏ ప్రోడక్ట్ ఉన్నా ఓకే, బట్ నాకు ఈజీగా అఫోర్డబుల్ ప్రైస్లో దొరికే ప్రోడక్ట్ అంటే రోజ్ వాటర్. ఇది జస్ట్ 16 రూపీస్. మనం దీన్ని యూజ్ చేసుకునే దాన్ని బట్టి మనకి ఇది చాలా రోజులు వస్తుంది. ఇది సింపుల్గా ఇలా కొన్ని డ్రాప్స్ తీసుకొని ఫేస్ పైన ఇలా ట్యాప్ చేసేసుకుంటే నా స్కిన్ టోన్కి, నా ఫేస్కి మ్యాచ్ అయ్యే ఫౌండేషన్ ఇది. సెట్ అయ్యే ఒక ప్రోడక్ట్ తీసుకుంటే ఫౌండేషన్ అనేది, అప్పుడు మీ స్కిన్కి ఏదైతే సెట్ అవుతుందో అది ఇలా బ్లెండ్ చేస్తూ కూడా కనిపించకుండా ఇలా మీ స్కిన్లో బ్లెండ్ అయిపోతుంది. సో అప్పుడు కలర్ అనేది డిఫరెన్స్ కనిపించదు. మీ స్కిన్లో బ్లెండ్ అయిపోవడం వల్ల కలర్ అనేది అస్సలు డిఫరెంట్గా కనిపించదు, ఇలా న్యాచురల్గా అనిపిస్తుంది. సో ఇలా తీసుకొని దీన్ని ఈ ఐ షాడోతోని మనము మన ఐస్ని మొత్తం ఫిల్ చేస్తాము. సో నేను ఇక్కడ ఫస్ట్ బ్రౌన్ తీసుకున్నాను. ఇలా మనకి ఐ షాడో ఎక్కువ కనిపించకూడదు అన్న వాళ్ళు డార్క్ కలర్ తీసుకుంటే కొంచెం బెస్ట్. ఐ షాడో అనేది ఎక్కువ కనిపించదు. ఇలా డార్క్ కలర్ తీసుకోవడం వల్ల లైట్ కలర్ తీసుకుంటే డెఫినెట్. ఇది కొంచెం హైలైట్ చేయడం కోసం నేను ఇక్కడ వైట్ కొంచెం తీసుకొని పైన స్ప్రెడ్ చేస్తున్నాను. మనం లైనర్ మన ఐస్ని బాగా కనిపించేలా చేయాలంటే లైనర్ ఐబ్రోస్ బ్రాడ్గా చేసుకొని మన దగ్గర పెన్సిల్ లేకపోతే నేను యూజ్ చేసే మెథడ్ మస్కారాతో చేస్తాను. సో ఇది డార్క్గా ఉంటుంది కాబట్టి మనం లైట్గా అప్లై చేస్తే చాలు. ఇలా డిఫరెన్స్ కనిపిస్తుందా? డార్క్, ఇది లైట్. సో అలా మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ తోటి మనము ఈజీగా రెడీ అవ్వచ్చు. ఇప్పుడు మనకి బ్రష్ కావాలి. సో నా దగ్గర బ్రష్ లేదు, దాన్ని నేను లిప్స్టిక్తోనే నేను బ్లష్ యూజ్ చేస్తాను.
సో ఐ షాడో లిప్స్టిక్ మిక్స్ చేయండి. ఐ షాడో తీసుకున్నాను. నేను పింక్ కలర్ ఇంతకుముందుకి యూజ్ చేసిన లిప్స్టిక్ కొంచెం బ్లెండర్తో చూడండి బ్లష్ వచ్చేసింది. సో దీనిపైన మనం ఒక సింపుల్ టచ్ అప్ పాండ్స్ పౌడర్ తీసుకున్నాను. మన దగ్గర మేకప్ పౌడర్ లేకపోతే ఇది ఈజీగా సెట్ అవుతుంది. నా బ్లష్ ఐడియా అలాగే నా ఐ ట్యుటోరియల్ మేకప్ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్. మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.